వెల్కమ్ బ్యాక్. ఏ రంగంలో అయినా ఉన్నత శిఖరాలు అందుకున్న వారిలో చాలా మందిని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఒక్కటే, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాననో, యాక్టర్ కాబోయి డాక్టర్ను అయ్యాననో చెప్తుంటారు. సచిన్ మాత్రం చిన్నప్పటి నుంచి ఒకటే లక్ష్యంతో క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు. క్రికెట్ దేవుడిగా మారాడు. అయితే బౌలర్ అవుదామనుకున్న అతడు ఇప్పుడు పరుగుల శిఖరమయ్యాడు. క్రికెట్ ఆడాలనే ఫ్యాషనే తన సక్సెస్ సీక్రెట్ అంటున్నాడు. ఎందరో మహానుభావులు, అందులో కొందరికే వందనాలన్నాడు ఓ సినీ కవి. అలాగే క్రికెట్ లో ఎందరో దిగ్గజాలు ఉన్నా ఆల్ టైమ్ హీరోలు కొంతమందే. అలాంటి వారిలో తొలి స్థానం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ది. క్రికెట్ దేవుడిగా మన్ననలు అందుకుంటున్న మాస్టర్ బ్లాస్టర్ ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఎన్నోసార్లు అతడి ఖేల్ ఖతం అంటూ వార్తలు వినిపించాయి. అయినా అన్నింటినీ అధిగమించి కెరియర్ ను సాఫీగా కొనసాగిస్తున్నాడు. క్రికెట్ పై అతడికి ఉన్న కమిట్మెంటే అందుకు ప్రధాన కారణం. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఊపిరిగా జీవిస్తున్నాడు. ఉదయం 7:30కు ప్రాక్టీస్ మొదలు పెడితే రాత్రి 7:30 దాకా ప్రాక్టీస్ లోనే మునిగి తేలుతుండేవాడినని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. I would start at 7:30 in the morning and finish by 7:30 in the evening. And eventually my coach had to sort of, pack my kit bag and send me off because said it's too dark to play cricket now and we all want to go home. So my passion was such and it's still alive. క్రికెటర్ కావాలనుకుంటున్న వారెవరైనా ఆటను అమితంగా ప్రేమించాలి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా కేవలం క్రికెట్ గురించే ఆలోచించాలి. గుండె నిండా క్రికెట్టే ఉండాలి. క్రికెట్ ను పిచ్చిగా ఇష్టపడితే మిగతా అంశాలు వాటంతటా అవే తెలుస్తాయని యూత్ కు సలహాలిచ్చాడు. Boys like you or even the girls now, we have women's team as well. So whoever wants to become a cricketer should be passionate about the game. Cricket should be in your heart first, and then as you mature, you grow up, it slowly finds its way to your brain and you learn how to score runs and how to bowl overs, how to bowl spells. So first, cricket has to be in your heart, and then the rest will follow. ఒకప్పుడు సచిన్ బౌలర్ కావాలని క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేస్ బౌలింగ్ క్యాంప్ కు హాజరయ్యాడు. కానీ కోచింగ్ క్యాంపస్ లో ఉన్న డెనిస్ లిల్లీ మాత్రం సచిన్ కు బ్యాట్స్మెన్ అవ్వమని సలహా ఇచ్చాడు. అయినా సచిన్ అంతర్జాతీయ మ్యాచ్ లో అప్పుడప్పుడు తన ముచ్చట తీర్చుకుంటూ వచ్చాడు. కానీ ఇకపై ఆ ఛాన్స్ లేదంటూ కాస్త చింతిస్తున్నాడు. Occasionally I prefer bowling, but I don't think I was ever a regular bowler. I mean, if there was a long partnership, then I would come on, bowl couple of overs. If it worked, it worked. If it didn't, no stress. There were main bowlers to take all the pressure and take the responsibility. In one-day cricket, yes, I did bowl, but now I've retired from one-day cricket, so no, I can't bowl. I can only bowl and smash with you. క్రికెట్ లో అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని భావించే హార్డ్ హిట్టర్లకు సచిన్ సూచనలిచ్చాడు. ఒక ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరమైన సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో వివరించాడు. There are many factors, then also the kind of surface that you're playing on, the kind of field setting, all those kind of things. And what you need is awareness on the field. You got to have that situational awareness. Once you have that, you'll respond to the situation according to the bowler and the opposition. ప్రతి ఒక్కరికి డ్రీమ్ హీరోలు ఉండడం కామన్. అలాగే తనకు కూడా క్రికెట్ బ్లాస్టర్ వివిఎన్ రిచర్డ్స్, టీమిండియా మాస్టర్ సునీల్ గవాస్కర్ ఇద్దరు రోల్ మోడల్స్ అని చెప్పాడు. వారిపై ఉన్న ఇష్టంతోనే ఇప్పుడు సచిన్ మాస్టర్ బ్లాస్టర్ గా అవతరించాడు. రిటైర్మెంట్ తరువాత తన ప్రణాళిక ఎలా ఉండబోతోందో కూడా సచిన్ వివరించాడు. తన ఆలోచనలను ఇతరులతో పంచుకోవాలనే కోరిక తనకు ఉందంటున్నాడు. అయితే రిటైర్మెంట్ తర్వాతే ఇది సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డాడు. Active cricketer, I think it's difficult, but once I've stopped playing, then yeah, there'll be various occasions where I would love to share my thoughts with all of you and work with you, and if you like them, you can try it out. If you don't like, you can try batting here anyways the way you would like. భారత క్రికెట్ కు దేవుడిచ్చిన వరం సచిన్ అనడానికి అతడి మాటలే నిదర్శనం. 24 గంటలు క్రికెట్టే ధ్యాసగా బతుకుతున్నాడు కాబట్టే 24 ఏళ్లకు పైగా కెరీర్ కొనసాగించడం సాధ్యమైంది. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ కు వారసుడు దొరకడం సాధ్యం కాదు.
తెరదించింది. మరోవైపు సొంత గడ్డపై పంజాబ్ తో ఓటమికి ప్రతీకారం తీర్చుకోగలిగింది. కలిస్ ఆల్రౌండర్ షో, మోర్గాన్ మెరుపులు, బిస్లా రాణింపు కోల్కతాకు విజయాన్ని అందించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ మళ్లీ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. బ్యాట్స్మెన్ ఫామ్ లేమ్తో గత 3 మ్యాచ్ల్లో చిత్తైన గంభీర్ సేన ఎట్టకేలకు సొంత గడ్డపై విజయాన్ని అందుకోగలిగింది. 5 రోజుల క్రితం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ చేతిలో చిత్తైంది. ఇప్పుడు సొంత గడ్డపై ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని నాకౌట్ ఆశలను కాస్త సజీవంగా నిలుపుకోగలిగింది. मिड विकेट के ओवर से 6 रन। असफलता उनके हाथ लगी नहीं क्योंकि इस प्रकार की गेंदबाजी की है। टॉप गेंद सही नसीहत देते हुए టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ కు ఈసారి శుభారంభం లభించింది. ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న కెప్టెన్ గిల్ క్రిస్ట్ కాసేపు క్రీజ్ లో నిలిచాడు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కు 45 పరుగుల శుభారంభం దక్కింది. మన్దీప్ సింగ్ 25, వోహ్రా 31, డేవిడ్ హసీ 21 నిలకడగా రాణించగా ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. కోల్కతా బౌలర్లు విరామం లేకుండా వికెట్ల పతనాన్ని కొనసాగించారు. అయితే ఆఖర్లో గుర్కీత్ సింగ్ 15 పరుగుల్లో 2 బౌండ్లు 2 సిక్సర్లతో 28 పరుగులు చేయడంతో పంజాబ్ కింగ్స్ 11 జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. Now this will go the distance. He gave that one mighty ముందున్నది భారీ లక్ష్యం కాకపోయినా ఎప్పటిలాగే కోల్కతా రైడర్స్ ఇన్నింగ్స్ తడబడుతూ మొదలైంది. ఆరంభంలోనే ఓపెనర్ గౌతమ్ గంభీర్, యూసుఫ్ పఠాన్ ఇద్దరూ పెవిలియన్ కు చేరారు. किस्मत चाहिए पर यहाँ पे किस्मत नहीं साथ देती हुई गौतम गंभीर को, और ये बहुत बड़ी विकेट बनाया है और आज भी नहीं बनाएंगे. पहली बॉल पर आउट यूसुफ पठान और अजहर महमूद हैट्रिक पर 10 पर 2 मुश्किलें बढ़ती हुई यहाँ पर कोलकाता नाइट राइडर्स डिफेंडिंग चैंपियंस के लिए. మరో ఓటమి తప్పదు అనుకున్న సమయంలో ఆల్రౌండర్ కలీస్, మరో ఓపెనర్ బిస్లా తమ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరు 3 వికెట్లకు 66 పరుగులు జోడించారు. ఓపెనర్ బిస్లా సమయోచితంగా ఆడాడు. ఆరంభంలో వికెట్ ను కాపాడుకుని క్రమంగా వేగం పెంచి అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. రాజస్థాన్ బౌలర్ల ధాటికి 19 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి రైజర్స్ టీం పీకలోతు కష్టాల్లో పడింది. అయితే చివర్లో విండీస్ ఆటగాడు డారెన్ సామి ధనాధన అనిపించడంతో హైదరాబాద్ టీం రాజస్థాన్ ముందు 145 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యం ఉంచగలిగింది. Well now, there must have been a noise. The keeper and bowler, Kevin Cooper, his first delivery went up straight away and the umpire concurred. There was a deflection. ఇవి స్పోర్ట్స్ టుడే విశేషాలు. చూస్తూనే ఉండండి 04 గంటలు. మీ వాడు ఉద్యోగం చేయను, వ్యాపారమే చేస్తా.